హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అవర్ కోయిట్ అన్వేషణ. తమ్ముళ్ళు చూశారు కదా, అలా ఉంటుందండి మనతో ఎడిటింగ్ చేస్తే. మొత్తానికి లాస్ట్ టైం మనం తెచ్చిన పీతలు బాబా గారిని తెచ్చుకొచ్చాం కదా, అట్లా మిగిలిపోయిన మరో అయితే కాల్ని ఎలా ఉంటుందని ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను చూసింది. ఫస్ట్గా నీట్గా పీతలను అయితే మనం శుభ్రం చేసుకోవాలి. పీతలను శుభ్రం చేసుకున్న పీతలను తెచ్చుకుని దానికి ఏ విధంగా మ్యాగ్నేట్ చేసుకోవాలనేది మీకు చెప్తాను చూసింది. అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, పసుపు వేసుకుని అందులో కొద్దిగా ఒక నిమ్మకాయ నీట్గా పిండి వాటి నీళ్ళు బట్టి నీట్గా శుభ్రం చేసుకోవడం కోసం ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత మనం వచ్చి పెద్ద ఉల్లిపాయలు సైజు ఉన్న 2 ఉల్లిపాయలు, 3 ఉల్లిపాయలు తీసుకుని వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటితో పాటు 6 ఎల్లుల్లిపాయ రబ్బలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి వాటిని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేసుకున్న మిశ్రమం తీసి మనం పక్కన పెట్టుకోవాలి. వాటితో పాటు మనం ఎప్పుడైతే కడుక్కుని మ్యాగ్నెట్ పెట్టుకుని ఈ పీతల నీసు వాసన లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. వాటిని తీసి తెచ్చుకుని అందులోకి కారం, కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసుకుని వాటిని బాగా కలబెట్టి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న పీతల్ని ఒకసారి ఇలా పట్టుకుని అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుని వాటిని ఇలా కలబెట్టాలన్నమాట. అలా కలబెట్టిన పీతల్ని కిందకి పైకి ఇలా విసురుతుందని చూడండి, అలా విసిరి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత 2 టమాటాలు పెద్ద సైజు ఉన్న వాటిని తీసుకుని వాటిని కట్ చేసుకుని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకుని దాంట్లో నూనె వేసి, ఒక చెంచా మెంతులు వేసి, అందులో మనం ఏదైతే ఉల్లిపాయలతో మసాలా తయారు చేసుకున్నామో ఆ మసాలాని అందులో వేసుకోవాలి. అవి ఉడుకుతుండగా అందులో కొంచెం కరివేపాకు, 6 పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా కలబెట్టి పక్కన పెట్టుకోవాలి. అది ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా తిప్పుకొని దాన్ని స్లో మంట మీద తిప్పుకోవాలి. ఆ తర్వాత మనం మసాలాతో మ్యాగ్నేట్ చేసుకున్న పీతల్ని, టమాటా గుజ్జుని వీటిలన్నిటిని నీట్గా వేసి ఒక 10 నిమిషాలు తిప్పి పెట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసి మూత పెట్టాలి. అలా మూత పెట్టిన తర్వాత కొంచెం ఎగురుతున్నప్పుడు ఒకసారి తీసుకుని మళ్ళీ తిప్పుకోవాలి. అలా తిప్పుకున్నది మా హిందీ వాడు చెప్తాడు ఏనండి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి. ये देखो बना रहा है गुप 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 गुप, मतलब इधर अरबी में बोलते हैं गुप गुप, ठीक है। इसको बोलते हैं हिंदी में केकरा। केकरा मालूम, जो जिसको बहुत पाँव टांग रहता है, जो काटने का दौड़ता है, वही बना रहा है। ये देखो कितना अच्छा लग रहा है, कितना मस्त है वो। लेकिन मैं नहीं खाता हूँ, बात यही है। लेकिन पूरा मस्त है, ठीक है। तो क्या कर सकते हैं, देखते हैं कैसा लगता है खाने में। आज टेस्ट करके देखेंगे क्या होता है। बोल दिया मैं, ठीक है। अब मेरा आवाज काट देना పీతలు బాగా ఉడికిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసిన దింపుకుని కలుపుకొని చూసుకోవాలన్నమాట. మా హిందీ వాడు మొత్తం మా వంట హిందీలో చెప్పారు కదా, అది మేము చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో కోసం